హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఇవాళ మన డే 14th ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో వీడియోలోకి వెళ్ళక ముందు ఐఎమ్ సో సారీ అండి. నేను 4 days వీడియోస్ పెట్టానని చెప్పి ఆల్మోస్ట్ 2 weeks అయితే మీకు వీడియోస్ పెట్టలేదు. ఈ 2 weeks అయితే నేను చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోకి చాలా కమెంట్స్ అయితే వచ్చేవి. ఆ కమెంట్స్ చదువుకుంటూ వాళ్ళకి రిప్లై ఇస్తూ అదొక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. నేను బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని. అవి అయితే బాగా మిస్ అయ్యాను ఈ 2 weeks. అంటే ఏదైతే ఈ 2 weeks ఉందో నేను డైట్ అని కానీ, ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ కానీ ఏమీ ఫాలో అవ్వలేదు. స్వీట్స్ తిన్నాను, కూల్ డ్రింక్స్ తాగాను, బిర్యానీ తిన్నాను, మామూలు రైస్ తిన్నాను. అండ్ సమ్‌టైమ్స్ బ్రేక్‌ఫాస్ట్ 8:00కి తిన్నాను. డిన్నర్ 9:00కి తిన్న రోజులున్నాయి. ఇది కూడా నేను టైమింగ్ అంటూ ఏం ఫాలో అవ్వలేదు. సో దానివల్ల నేను వెయిట్ అయితే 1100 గ్రామ్స్ అయితే పెరిగాను. మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో నా వెయిట్ కూడా అప్డేట్ ఇచ్చాననమాట. సో నేనేంటంటే బిఫోర్ వెకేషన్ ఏదైతే వినాయక చవితి రోజు నా వెయిట్ వచ్చి 78.3. ఇవాళ అంటే సెప్టెంబర్ 6th రోజు నా వెయిట్ 79.4. అంటే 1100 గ్రామ్స్ అయితే నేను పెరిగానండి. సో ఇదంతా కూడా నేను చేసిన ఈ 2 వీక్స్ ఏదైతే ఫుడ్ అన్‌హెల్తీగా తిన్నానో, లేట్ నైట్స్ తిన్నానో దాని వల్లనే. సో మీరు కూడా ఎప్పుడన్నా ఇంట్లో కొంచెం ఈవెంట్ వచ్చినా, పండగ వచ్చినా, ఫెస్టివల్ వచ్చినా, ఏదొచ్చినా కూడా మళ్ళీ రెజ్యూమ్ చేయండి. నేను 1 వీక్ గ్యాప్ తీసుకుందాం అనుకున్నా. అది కాస్త 2 వీక్స్ అయింది. అయినా పర్లేదు మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నాను. ఏదైతే ఈ 1 కేజీ పెరిగానో అది తగ్గించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు నాకు. ఎందుకంటే ఎన్నో కేజీస్ తగ్గిన దాన్ని 1 కేజీ తగ్గడం పెద్ద మ్యాటర్ ఏం కాదనమాట. మనం హెల్తీగా తింటూ స్టార్ట్ చేసామనుకోండి ఆటోమేటిక్‌గా తగ్గిపోతాము. ఈ హెల్తీ అనేది మనం ఏదో ఒక రోజు, 1 వీక్, 2 వీక్స్, 1 ఇయర్, 2 ఇయర్ చేస్తే సరిపోదు. మనతో పాటు మనం లైఫ్ లాంగ్ ఉండాలనమాట. అంటే చాలామందేంటంటే, "అక్క మీరు వెయిట్ అనేది చాలా బాగా రెడ్యూస్ అవుతున్నారు. మేమెందుకో అవ్వట్లేదు. స్ట్రక్ అయిపోతున్నాము. అండ్ అసలు ఎంత ట్రై చేసినా కూడా అవ్వట్లేదు" అంటున్నారు. సో, అండ్ ముఖ్యంగా ఏంటంటే టిప్స్ చెప్పండి అంటున్నారు. నేను ప్రతి వీడియోలో కూడా మీకు వెయిట్ లాస్ గురించి టిప్స్ అండ్ సజెషన్స్ అయితే ఆల్రెడీ చాలా షేర్ చేశానండి. అండ్ దానికన్నా ముందు మనం ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఏంటంటే లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవాలి. ఏవి పడితే అవి తినకూడదు. బయట ఫుడ్స్ అయితే అసలకే తినకూడదు. ఈ నెక్స్ట్ 2 వీక్స్ ఏదైతే మనం ఫాలో చేస్తున్నామో ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది చాలా మంచి రెసిపీస్ అయితే చూపించబోతున్నాను నేను, బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అయితే. సో బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ చాలా మంది స్కిప్ చేస్తారు బ్రేక్‌ఫాస్ట్, అది అస్సలు చేయకండి. బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంప్టీ స్టమక్‌తో ఏది తీసుకుంటున్నాము అనేది మన వెయిట్ లాస్ డిపెండ్స్ అయి ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే కమెంట్ చేస్తున్నారు. అక్క నేను ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ 12 నుంచి 8:00కి చేస్తున్నాను. సో నేను డైరెక్ట్‌గా లంచ్ చేస్తాను. డైరెక్ట్‌గా రైస్ తీసుకుంటానంటే దట్స్ ఎ బిగ్ మిస్టేక్ అనమాట. డైరెక్ట్‌గా ఎప్పుడు కూడా రైస్ తీసుకోకూడదు. అట్‌లీస్ట్ మీకు తోచింది సీడ్స్ అన్నా, నట్స్ అన్నా, పల్లీలన్నా ఏదో ఒకటి కొంచెం తీసుకొని ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి తీసుకొని, అది కూడా కుదరకపోతే చియా సీడ్స్ వాటర్ ఉంటుంది కదా! ఒక గ్లాస్ అనేది తీసుకొని ఆ తర్వాత లంచ్ అయినా చేయండి. కానీ డైరెక్ట్‌గా అన్నం తింటే మాత్రం మీ బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోయి ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతారు. సో చాలా మంది ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు చేసే తప్పు ఇదే అనమాట. బ్రేక్‌ఫాస్ట్ మిస్ చేసేసి ఇదికి లంచ్‌కొచ్చేస్తారు. అలా కాకుండా బ్రేక్‌ఫాస్ట్ ఏదో ఒకటి బాయిల్డ్ ఎగ్స్ కానీ, కొంచెం స్ప్రౌట్స్ కానీ, నట్స్ కానీ, పల్లీలు కానీ, ఇంకా చనా కానీ ఏదో ఒకటి కొంచెం తీసుకొని మళ్ళీ ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి అట్‌లీస్ట్ అదన్నీ కూడా కుదరకపోతే ఫ్రూట్, ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చండి. తప్పేమీ లేదు. చాలా మంది ఫ్రూట్స్ తీసుకోకూడదు అనుకుంటారు మార్నింగ్‌తో తీసుకోవచ్చండి. ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలంటే విటమిన్ సి లెవెల్ ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు. లైక్ పైనాపిల్ తీసుకోవచ్చు మీరు. ఇంకా ప్రొమోగ్రానేట్ కూడా తీసుకోవచ్చు. కివి తీసుకోవచ్చు. పపాయ తీసుకోవచ్చు. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవచ్చు. ఈ ఆరెంజెస్ తీసుకోవచ్చు. వీటిలో అన్నిట్లో నీకేంటంటే విటమిన్ సి ఉంటుంది. అలా కాకుండా మీరు పొద్దున్నే బనానా కానీ, ఆపిల్ కానీ, ఇంకా చీకు ఉంటుంది కదా! సపోటా ఇలాంటివి ఏం తీసుకోకూడదు. అండ్ వాటర్ మెలన్ కూడా పొద్దున్నే మనకి షుగర్ లెవెల్ స్పైక్ చేసే ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదనమాట. అండ్ ఇడ్లీ, దోస అది కూడా ఏంటంటే చాలా మంది ఇడ్లీ, దోస అనేది బియ్యంతో ప్రిపేర్ చేసుకుంటారు కదా! అలాంటివి కాకుండా మనము పెసరట్టు కానీ, అండ్ ఉప్మా కూడా చేసుకొని తినొచ్చండి. బాగా వెజ్జీస్ వేసుకొని, ఉప్మా వేసుకొని, కొంచెం చట్నీ వేసుకొని కూడా బాగా తినొచ్చు. అలాంటివేంటంటే మనకు హెల్తీ ఫుడ్స్ కొంచెం ఎక్కువ తిన్నా కూడా పర్లేదు కానీ, అన్‌హెల్తీ కొంచెం తిన్నా చాలు స్పైక్ అవ్వడానికి, వెయిట్ గెయిన్ అయిపోతామనమాట ఈజీగా. మనం తీసుకునే ఫుడ్డు పోర్షన్ కంట్రోల్ ఉండాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పోర్షన్ కంట్రోల్ ఉండాలి. ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్. అండ్ చాలా మంది ఫైబర్‌ని నెగ్లెక్ట్ చేస్తారు. ఈవెన్ నేను కూడా. నేను అందరికీ చెప్తాను కానీ సమ్‌టైమ్స్ నేను కూడా ఫైబర్‌ని చాలా మిస్ చేస్తాను. మీరు అనుకోవచ్చు ఫైబర్ అంటే అక్క ప్లేట్‌లో ఎప్పుడూ కూడా సలాడ్స్ పెట్టుకోదే, ఇంకా ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది అని కూడా మీకు డౌట్ ఉండొచ్చు. నేను వెజ్జీస్ ఎక్కువ తీసుకుంటానండి. మీరు కానీ నా లంచ్ మీల్స్ చూస్తే నేను వెజ్జీస్ ఎక్కువ తీసుకుంటా. సో వెజ్జీస్ బాగా తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఫైబర్ దాంట్లో నుంచి వస్తుంది కాబట్టి మీరు సెపరేట్‌గా క్యారట్ కానీ, కీరా కానీ, బీట్రూట్ కానీ ఇలాంటివి ఏమి తీసుకోవాల్సిన అవసరమే లేదనమాట. ఎందుకంటే నాకు ఈ ఫైబర్ కంటెంట్ అనేది వెజిటబుల్స్ నుంచి వస్తుంది.
అంటే మనకు ప్రతి వెజిటబుల్‌లో కూడా ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా చిక్కుడుకాయ అలాంటివి ఉంటాయి కదండీ! సో, అలాంటి వాటిలో చిక్కుడుకాయ కానీ, బీన్స్ కానీ, పందిరి చిక్కుడుకాయ అంటాం కదా! ఇలాంటి 3 రకాలు, ఈ 3 రకాలు చాలా బావుంటది. క్యారెట్స్ కానీ, బీట్రూట్ కానీ మీరు ఏది నచ్చిందో అది వెజిటబుల్స్ కొంచెం ఎక్కువగా తీసుకోండి. అండ్ ఆకుకూరలు తీసుకోండి. పప్పు కొంచెం 2 డేస్ వన్స్ అయినా పప్పు తీసుకోండి. ఇలా తీసుకుంటే మీ మీల్ ప్లేట్ అలాంటివి కొంచెం మనము ఒక 4 ముద్దలు ఎక్కువ తిన్నా కూడా ఏమి వెయిట్ గెయిన్ అయితే అవ్వము. అండ్ చాలామంది టిప్స్ చెప్పండి అంటున్నారు వెయిట్ లాస్‌కి. అక్కడ టిప్స్ ఏమీ లేదండి. బేస్డ్ ఆన్ యువర్ వర్క్ అన్నమాట. సో, కొంతమందేంటంటే ఇంట్లో పని చేసేవాళ్ళుంటారు. కొంతమంది ల్యాప్‌టాప్ ముందర పని చేసేవాళ్ళుంటారు. కొంతమంది పొలంలోకెళ్ళి పని చేసేవాళ్ళుంటారు. ఇంకొంతమంది ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ, కిచెన్ వర్క్ చేసుకుంటూ నాలాంటి వాళ్ళనమాట. సో, ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్‌గా తీసుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా నాకు ప్రెజెంట్ అయితే. అండ్ కిచెన్ వర్క్ చేసుకుంటాను. నేనేమి ఇంట్లో వేరే పని మనిషిని పెట్టి చేసుకోను. ప్రతి పని నేనే చేసుకుంటాను. సమ్‌టైమ్స్ బట్టలు కూడా నేనే ఉతుక్కుంటాను. ఇల్లు తుడచడం అన్నీ కూడా నేనే చేసుకుంటాను. సో, అలాంటి వాళ్ళకేంటంటే ఫుడ్ కొంచెం ఎక్కువ తిన్నా కూడా ఈజీగా డైజెషన్ అవుతుందనమాట. కొంతమంది అలా కాకుండా ఎప్పుడు ల్యాప్‌టాప్ ముందర పని చేసుకుంటూ ఉంటారు చూడండి. వాళ్ళేంటంటే కొంచెం తక్కువగానే తీసుకోవాలి క్యాలరీస్ అనమాట. బేస్డ్ ఆన్ యువర్ వర్క్ మనం క్యాలరీస్ తీసుకోవాలి. అండ్ టిప్స్ కూడా అలానే ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేనేంటంటే ఫుడ్ కొంచెం ఒక 1200 క్యాలరీస్ వరకు తీసుకున్న రోజుకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఎందుకంటే నేను వాకింగ్ చేస్తాను. ఇంట్లో పనులు చేసుకుంటాను. ల్యాప్‌టాప్ ముందర పని చేస్తాను. అండ్ బట్టలు ఉతుకుతాను. ఇల్లు తుడుచుకుంటాను. ఈ పనులన్నీ చేసుకుంటూ అండ్ తినేటప్పుడు కింద కూర్చొని తింటాను. కొన్ని కొన్ని హ్యాబిట్స్ నాకున్నాయి. సో, దానివల్ల నాకేంటంటే కొంచెం ఎక్కువ తిన్నా కూడా ఫ్యాట్‌గా చేరదు. అలా కాకుండా ఎప్పుడు ల్యాప్‌టాప్ ముందర కూర్చొని, ఎప్పుడు చూసినా మనం వర్క్ చేసుకుంటూ అంటే సెడిటరీ వర్క్ కూర్చొనే పని చేసే వాళ్ళకి ఎంత తక్కువ తినాలి అండ్ అబ్జర్ప్షన్ తొందరగా అయ్యే ఫుడ్స్ అయితే తీసుకోవాలనమాట. ఇప్పుడు రైస్ తింటే దానికి డైజెషన్‌కి టైం పడుతుంది. సో, తినేది గూడా చాలా ఇంపార్టెంట్. కొంతమందేంటంటే తొందరగా తినేస్తారు. వాళ్ళకి డైజెషన్ గూడా అవ్వదు. అండ్ ఫ్యాట్‌గా చేరిపోతుంది. మనం ఎప్పుడు కూడా మనం ఏదైతే నోట్లో పెట్టుకుంటామో అది లిక్విడ్ ఫార్మ్ అయ్యే వరకైతే మనం చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకి డైజెషన్ బాగా అయ్యి వెయిట్ లాస్ కూడా అవుతామనమాట. మనం తినే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు చిన్న చిన్నవి చాలా మార్పులు చేసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. నేను ఇంకటి నుంచి ప్రతి వీడియోలో కాకుండా షార్ట్స్‌లో పోస్ట్ చేస్తాను. అంటే వెయిట్ లాస్‌కి ఇవి చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు అన్నవి కొన్ని షార్ట్ వీడియోస్‌లో అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. సో, కొన్ని ఫుడ్స్ ఉంటాయి కదా! ఇంకటి నుంచి రెసిపీస్ కూడా నేను అన్ని కూడా షార్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తానండి. ప్రతీది కూడా చాలామంది రాగి దోస రెసిపీ అడిగారు. అండ్ పెసరట్టు ఆల్రెడీ నేను షేర్ చేశాను పెసరట్టు అయితే. సో, ఏంటంటే మీకు అందరికి లాంగ్ వీడియోస్‌లో పెట్టేస్తే చాలా మందికి ఇన్ఫర్మేషన్ అందదు కాబట్టి, నేను ఈసారి నుంచి ఏ రెసిపీ చేసుకున్నా కూడా షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. లాంగ్ వీడియోలో మీకు ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమేమి తింటున్నాను అన్నది చూపించబోతాను. అండ్ ఇంకో అప్డేట్ అండి. నేను ఫ్యూ డేస్ బ్యాక్ అయితే చెప్పాను. ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. అక్కడ అందరం కూడా మనము వర్చువల్‌గా మాట్లాడుకుందాం అని చెప్పి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు అని చెప్పి. బట్ ఇప్పుడు నేనైతే ఏం డిసైడ్ అయ్యానంటే గ్రూప్ ఏమి క్రియేట్ చేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వాట్సాప్ ఎలానో వద్దనుకున్న ప్రైవసీ ఇష్యూ కాబట్టి. సో, ఇన్‌స్టాగ్రామ్ గాని, టెలిగ్రామ్ గాని చేద్దామని చాలా థాట్స్‌తోనే ఉన్నాను. కానీ నేను ఆల్‌మోస్ట్ టైమ్ తీసుకునింది కూడా దీనికోసమే ఆల్‌మోస్ట్ 1 మంత్ అయితే టైమ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేనొక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్‌కైతే జాయిన్ అవుతారు గదా! నాకు తెలీదు కదా! ఓన్లీ నా సబ్‌స్క్రైబర్సే జాయిన్ అవుతున్నారా? లేకపోతే నా సబ్‌స్క్రైబర్స్ ద్వారా ఆ లింక్ వేరే వాళ్ళకి వెళ్లి కూడా వాళ్ళు గూడా జాయిన్ అవ్వచ్చు. అంటే మిస్‌యూజ్ చేసుకుంటారేమో అని. సో, వెయిట్ లాస్ అనేది మోస్ట్‌లీ అమ్మాయిలే చేసుకుంటూ ఉంటారు గదా! సో, ఎక్కడైనా మిస్‌యూజ్ అయిపోయి వేరే వేరే వాళ్ళకి నంబర్స్ ఎళ్ళిపోయి కాంటాక్ట్స్ తెలిసి ఇవన్నీ అవసరం లేదు. మీకు ఏమి డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్స్‌లో అడగండి. కమెంట్స్‌లో కాకపోతే మీకంతా అంటే అందరికీ కనిపిస్తుంది. కమెంట్స్ అయితే మాకు కొంచెం ప్రైవసీ కావాలి అనుకుంటే ఆల్రెడీ నా యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో నాకు ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉందండి. సో, ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో అన్నా మీరు వెళ్లి హ్యాండిల్‌లో నాకు మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను చదువుతా మీ మెసేజ్. ఆ మెసేజ్‌కి నేను రిప్లై ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇస్తాననమాట. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంటే కొంతమందికి ఉంటుంది కదా! పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు కమెంట్ అనే చేయండి. కమెంట్ చేయలేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో, ఇందుకోసమే నేనైతే గ్రూప్ క్రియేట్ చేయకూడదు అనుకున్నాను. ఈ యొక్క అప్డేట్ కూడా మీకు ఇవాళ క్లియర్ చేద్దామని చెప్పి క్లియర్ చేస్తున్నాను. అండ్ ఈ 14 డేస్ ఏదైతే ఉందో నెక్స్ట్ మన కమింగ్ డేస్ 14 డేస్ ఈ ఫాస్టింగ్ అయితే చేయబోతున్నాం కదా! ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఎవ్రీ ఇయర్ నా స్టెప్ కౌంట్ కూడా చూపిస్తాను. సో, అందుకోసమే వాచ్ కూడా కట్టుకున్నాను. ఇవాళ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా. మీకు మండే నుంచి ప్రతిరోజు కూడా మీకు దీంట్లో నేను చూపిస్తాననమాట. ఎంత స్టెప్స్ ఏస్తున్నాను, ఎలా వేస్తున్నాను, ఎలా వెయ్యాలని కూడా చెప్తాననమాట. ఎలా వెయ్యాలి అంటే మీరు ఒకేసారి మనం 10,000 స్టెప్స్ కానీ మీరేదో ఒక టార్గెట్ పెట్టుకోండి. ఈరోజు నేను ఇన్ని స్టెప్స్ కంప్లీట్ చేయాలి. 7,000 లేకపోతే 8,000, 10,000, 12,000 మీకు ఎంత కేపబుల్ అయితే అంతవరకు అన్నీ కూడా ఒకేసారి చేయకండి. మార్నింగ్ ఒక 4,000 వరకు కంప్లీట్ చేసుకున్నా మిగతావన్నీ కూడా మీరు బ్రేక్ చేసుకోవాలనమాట. మనం ఒకేసారి చేసేసి మిగతాప్పుడంతా కూర్చొని పని చేస్తే ఏం యూజ్ ఉండదు కదా! తినేసిన తర్వాత. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 1000
లంచ్ చేసిన తర్వాత 1000, డిన్నర్ చేసిన తర్వాత ఒక 2000 స్టెప్స్ ఇలా పెట్టుకొని అండ్ మార్నింగ్ ఒక 3000 స్టెప్స్. మీకు ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే 2+2+3 అంటే 7 అయిపోతున్నదనమాట. ఈజీగా 7K స్టెప్స్ చేసుకోవచ్చు ఎలాంటి వాళ్ళన్నా. సో ఇవన్నీ కూడా మీరు కొంచెం కొంచెం మోడిఫై చేసుకొని మార్నింగ్‌తో వాకింగ్ చేసుకోవడం, లేకపోతే ఎక్సర్సైజ్ చేసుకొని రిమైనింగ్ టైమ్‌లో వాకింగ్ చేసుకోవడం అది మీ ఇష్టం అనమాట. నేనైతే ఇంకా నెక్స్ట్ 14 డేస్ ఈ వాచ్ అయితే కట్టుకునేసి రోజు మీకు స్టెప్ కౌంట్ అయితే చూపిస్తాను. దీంతో పాటు ఎక్సర్సైజ్ చేస్తున్నానా లేదా అనేది కూడా మీకు వీడియోస్‌లో చూపిస్తాను. అండ్ హెల్తీ ఫుడ్ కూడా చూపించబోతున్నా ప్రతిరోజు కూడా. ఇంకా నేనైతే టేక్ కేర్ చేసుకుందాం అనుకున్నా. ఇన్ని రోజులు బయట ఫుడ్ కూడా నేను ఎప్పుడో ఒకసారి తింటున్నా. 4 డేస్ వన్స్ అన్నా నేను కూడా బయట ఫుడ్ తింటాను కదా! అవి కూడా కొంచెం మానేసి కొంచెం నేను ఎక్కువ అని చెప్పట్లేదు. ఎప్పుడో ఒకసారి స్వీట్స్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు నేను కూడా స్వీట్స్ తింటాను, బిర్యానీ తింటాను, అన్నీ తింటాను. బట్ ఈ 2 వీక్స్ అయితే ఖచ్చితంగా స్ట్రిక్ట్‌గా ఫాలో చేసి నేను 76కి రావాలనుకుంటున్నా. అంటే 3.5 కేజీస్ అయితే తగ్గాలనమాట. ఈ 2 వీక్స్‌లో నేను. మీ టార్గెట్ కూడా పెట్టుకోండి. మీరెంత తగ్గాలనుకుంటున్నారో కూడా కామెంట్స్‌లో షేర్ చేయండి. నేనైతే 3.5 కేజీస్ తగ్గాలనుకుంటున్నా. మీరెంత తగ్గాలో కామెంట్స్ షేర్ చేయండి. ఖచ్చితంగా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుదాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అనమాట. నేను ఈ 2 వీక్స్ నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా అని చెప్పి, నేను ఫాస్టింగ్ చేయలేదని చెప్పి నేనెక్కడ మానేయలేదు. మళ్ళీ రీస్టార్ట్ చేశాను. మీరు కూడా బ్రేక్ తీసుకుంటే మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఎన్ని కేజీస్ తగ్గాలనుకుంటున్నారో కామెంట్స్‌లో షేర్ చేయండి. మళ్ళీ మనం డే 15 వీడియోలో అయితే కలుద్దాం. ఇప్పటి వరకు మీకు ఇన్ఫర్మేషన్ గాని నచ్చితే అండ్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 40+ వీడియోస్ నేను ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ పైనే పెట్టాను. అవన్నీ కూడా చూడండి. చూసి మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మన ఛానెల్‌ని ఈ వీడియోని ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా ఒక పని మనం స్టాప్ చేసి మళ్ళీ రెజ్యూమ్ చేయాలంటే అది చాలా పెద్ద విషయం అండి. నేను కూడా ఈ 2 వీక్స్ ఏ వీడియోస్ కూడా నేను రికార్డ్ చేయలేదు. 2 వీక్స్ తర్వాత రికార్డ్ చేస్తుంటే ఆల్మోస్ట్ 25+ నేను టేక్స్ అయితే తీసుకున్నాను. నార్మల్ డేస్‌లో 2 ఆర్ 3 టేక్స్ మాత్రమే తీసుకుంటాననమాట. సో ఈసారి అయితే నాకు 25+ పడింది. ఇది జస్ట్ 10 మినిట్స్ వీడియో నేను మాట్లాడడానికి ఆల్మోస్ట్ 1.5 అవర్ టైం అయితే తీసుకున్నాను. మీరు చూస్తే ఇన్ని టేక్స్ పడింది. ఏదైనా అంతే అండి. ఒకసారి మానేస్తే మళ్ళీ రెజ్యూమ్ చేయడం అనేది పెద్ద కష్టం. నేను 2 వీక్స్ మానేసిన దానికే చూసారా ఎంత పెద్ద కష్టమైందో. బట్ ఓకే, నేను మళ్ళీ రెజ్యూమ్ చేశాను. మీరు కూడా అంతే. ఏదైనా కష్టంగా అనిపించినా పర్లేదు, స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకా వెయిట్‌కి వచ్చేసి నేను సెప్టెంబర్ 6th రోజు చెక్ చేసుకున్నాను. 79.4. మన టార్గెట్ ఈ 14 డేస్‌కి 3.5 కేజీస్ అయితే తగ్గాలి. మీరెంత తగ్గాలో కూడా రాసి పెట్టుకోండి. లేకపోతే నాకు కమెంట్ చేయండి. మీరు బ్రెయిన్‌లో పెట్టుకుంటారో ఏమో నాకు తెలీదు కానీ ఈ 2 వీక్స్‌లో మనమైతే వెయిట్ ఎంత అనుకుంటామో అంత రెడ్యూస్ అయిపోవాలి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి నేను రాగి ఇడ్లీ తీసుకున్నాను. సో దీని యొక్క రెసిపీస్ కూడా నేను కమింగ్ వీడియోస్‌లో మీకు అన్నీ కూడా షేర్ చేస్తాను. ఇంకటి నుంచి ఎవ్రీడే నేను వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. షార్ట్స్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ అన్నీ కూడా వెయిట్ లాస్ గురించి, టిప్స్ గురించి, సజెషన్స్ అండ్ చాలామంది టిప్స్ అయితే అడుగుతున్నారు. మీకు తగ్గట్టు నేను కూడా టిప్స్ ఇస్తానండి. అంటే వాళ్ళ డిఫరెంట్ లైఫ్ స్టైల్‌ని బట్టి నేను కూడా టిప్స్ చెప్తూ ఉంటాను. ఇంకా ఇడ్లీ అయితే నేను 3 తీసుకున్నాను. 2 రకాల చట్నీ అయితే తీసుకుంటున్నా. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ యాక్చువల్లీ రైస్‌లోకి చేశాను. ఇంకా మార్నింగే ప్రిపేర్ చేశాను కాబట్టి అది కూడా కొంచెం వేసుకొని 3 ఇడ్లీస్ అయితే హ్యాపీగా తీసుకున్నాను. సో అదైతే నాకు ఫుల్‌ఫిల్‌గా అనిపించింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ వచ్చేసి రైస్ ఇక్కడ ఎంతైతే చూపిస్తున్నానో అంత రైసే తీసుకొని కొబ్బరి చట్నీ ఇంకా ఫుల్‌గా నేను వెజిటబుల్స్ అయితే పెట్టుకుంటానండి. నాకు వెజిటబుల్స్ అంటే చాలా ఇష్టము. సో బాగా తీసుకుంటాను. ఇక్కడ కొబ్బరిలో కానీ, వెజ్జీస్‌లో కానీ మనకి ఫైబర్ బాగా ఉంటుంది. అండ్ ప్రోటీన్ కోసం అయితే ఆమ్లెట్ తీసుకుంటున్నా ఇక్కడ నేను. రైస్ ఎంత చూపించానో అంతే తీసుకుంటున్నా. ప్లేట్ ఎప్పుడు కూడా కొంచెం చిన్నగా తీసుకొని అన్నీ ఫుల్గా పెట్టుకోండి. ఇక్కడ ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంది. బాగా తీసుకోవచ్చు అనమాట. ఇలా మనము బ్యాలెన్స్డ్గా తీసుకుంటే కొంచెం ఎక్కువ తిన్నా కూడా ఏమీ కాదనమాట. ఇంకా నేను అరౌండ్ 4 or 4:30కి డ్రాగన్ ఫ్రూట్ ఆఫ్ అయితే తీసుకున్నాను. రిమైనింగ్ ఆఫ్ ఫ్యామిలీ అందరికీ ఇచ్చేసాను. ఇంకా స్వీట్ తినాలనిపిస్తే సుగీలు అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా సుగీలు కొంచెం తీసుకొని మళ్ళీ డిన్నర్లో కూడా 2 సుగీలు కొంచెం పులిహోర అయితే తీసుకున్నాను. ఇలా నా డే 14 కూడా కంప్లీట్ చేసుకున్నాను. మీరు కూడా మంచిగా తినండి, వెయిట్ లాస్ అవ్వండి. డే 15 వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.